హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. ఇక్కడ చూపిస్తున్నది ఇండక్షన్ స్టవ్ అండి. నేను ఈరోజైతే ఇండక్షన్ స్టవ్ మీద వంట చేసి చూపిస్తున్నాను. ఇది క్యాడ్లాక్ కంపెనీ అండి. ఇది చాలా బాగుంది. మామూలుగా ఇండక్షన్ స్టవ్స్ అంటే మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఒక్కటే ఉంటుంది, కానీ ఇక్కడైతే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మిల్క్ పెడితే మిల్క్ ఒక బటన్, అట్లాగా మనకి ఫ్రై చేసుకునే దానికైతే దానికి ఒక బటన్ అట్లా ఫిక్స్ చేశారు. మనకి ఇప్పుడు రోబో కుక్ అటువంటి వాటికి ఉంటున్నాయి కదా ఆప్షన్స్, అలాగా అన్నిటికీ ఆప్షన్స్ మనకి ఏం కావాలంటే ఆ బటన్ నొక్కేస్తే దానికి కావాల్సిన టెంపరేచర్ అంతా అదే ఫిక్స్ చేసేసుకుంటుంది. టైం కూడా అంతా ఫిక్స్ చేసేసుకునేసి తొందరగా అయితే అయిపోతుందండి వంట. మీకు కూడా చేసి చూపిస్తున్నాను ఈరోజు. నేను ఈరోజు తోటకూర గోంగూర పుల్లకూరలాగా చేసి చూపిస్తున్నాను. ఇది ఎక్కువగా ఆకుకూర తినేవాళ్ళు ఇలాగా మనము పుల్లకూరలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 3 కట్టలు తోటకూర, తర్వాత ఒక కట్ట అయితే గోంగూర శుభ్రంగా కడిగేసి అవన్నీ ఈ కుక్కర్లో వేసేసానండి. ఇది కొద్దిగా చిన్నదైపోయింది, పర్లేదండి, మనకి సరిపోతుంది. ఇలాగా మొత్తం ఆకుకూర అయితే పెట్టేశాను దీంట్లో. దానికి తగ్గ మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, వీటికి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, తోటకూర కదా. కొద్దిగా గోంగూర కూడా వేసాను నేను. తర్వాత పచ్చిమిరపకాయలు ఎన్ని కావాలో మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు తర్వాత ఒక 3 టమాటాలు కూడా వేసేసుకొనేసి, టమాటాలు కూడా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింతపండు కొంతమంది వేయరు, నేనైతే కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా ఒగరుగానే ఉంటుంది చింతపండు లేకపోతే. కాబట్టి పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, కొద్దిగా ఉప్పు పసుపు వేసేసాను. వేసేసి ఇది కొద్దిగా మనకి అడుక్కు వెళ్ళాలండి. కొద్దిగా పైకి ఉంది కదా, అందుకోసం ఇప్పుడే మూత పెట్టకుండా కొద్దిగా అడుక్కు వెళ్ళిన తర్వాత మనము మూత పెట్టుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేయాలి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పసుపు ఉప్పు వేసేసి మనకి 1 మినిట్లోనే మొత్తం కిందకి వెళ్ళిపోయిందండి. చూసారా, 1 మినిట్ కూడా పట్టలేదు దీని మీద అయితే, అంతా బాగా అడుక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొనేసి ఇంకా దింపేయడమేనండి. దింపేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అంతా వేగిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న ఈ కూర వేసేసి